గైస్ మనం ఆల్రెడీ మెగా డ్రాప్ చేసాం కదా కెర్నల్. ఇక్కడ మనకి బైనాన్స్ ఎక్స్చేంజ్లో యాడ్ అవుతాయి. మనం చేసింది ఎక్కడ వ్యాలెట్లో చేసాం, ఎక్స్చేంజ్లో కింద ఇక్కడ చూసుకోవచ్చు మీరు కెర్నల్ డిఏఓ అని 15.49 యాడ్ అవుతాయి అందరికి. సో మీకు ఎక్స్చేంజ్లో ఎవరికైతే యాడ్ అవుతున్నాయో వీళ్ళు ఇంతే ఉండండి. నేను వ్యాలెట్ చాలామందికి ఏంటంటే ఇంటర్ఫేస్ కనపడదు. ఇంటర్ఫేస్ కనపడకుండా ఆల్రెడీ వ్యాలెట్లో ఉంటారు వాళ్ళు. వాళ్ళ కోసం మనం ఇక్కడ వ్యాలెట్లో డిస్కవర్లో చేసాం కదా, వ్యాలెట్లో హోమ్కి వచ్చేసేయండి. హోమ్కి వచ్చిన వాళ్ళు ఎక్స్చేంజ్ మీద క్లిక్ చేయండి. ఎవరైతే వ్యాలెట్లో ఉన్నారో వాళ్ళకి చెప్తున్నాను. ఇలా మీకు అసలు కనిపించింది అనుకోండి, ఎక్స్చేంజ్లో కెర్నల్ డిఏఓ కనిపిస్తే జస్ట్ మీరు హోమ్కి వచ్చేసేయండి. ఇక్కడ కింద హోమ్ అని ఫస్ట్లో ఉంది కదా, కింద దాని మీద క్లిక్ చేసి పైన సెర్చ్లో కెర్నల్ అని సెర్చ్ చేస్తే మీకు ఫస్ట్ వస్తుంది కెర్నల్ యూఎస్డిటీ అని. దీని మీద క్లిక్ చేస్తే మీకు ఓపెన్ అయిపోతుంది. ఇది 5:30కి లిస్ట్ అవుతుంది. కింద ఇప్పుడు బై సెల్ అని ఉంది కదా, సెల్ మీద క్లిక్ చేయండి. సెల్ రెడ్ కలర్ది సెల్. ఇక్కడ క్లిక్ చేశాక మీకు పక్కన టైం పడుతుంది. కరెక్ట్గా 5:30కి లిస్ట్ అవుతుంది. ఇక్కడ మీకు సెల్ ఉంది కదా, రెడ్ కలర్ది సెల్. బై అంటే ఇది మనం చేయాలి, సెల్ చేయాలి. ఇప్పుడు దాని కింద ఏం చేస్తారంటే లిమిట్ ఉంది కదా, లిమిట్ ప్లేస్లో మార్కెట్ సెకండ్ది చూసారుగా, సెకండ్ది మార్కెట్ అని పెట్టుకోండి. దాని తర్వాత ఇక్కడ అమౌంట్ అడుగుతుంది. అమౌంట్ దగ్గర ఇప్పుడు మీరు 100% పెడితే రాదు, అందుకని మీరు మాన్యువల్గా ఎంటర్ చేయండి. అంటే 15.4. ఈ 9 వదిలేసేయండి. 9 మనకు ఎంటర్ అవ్వదు. 15.4 ఎంటర్ చేసుకొని ఉంచుకోండి. ఇప్పుడు 5:28 అంటే ఒక 2 మినిట్స్ 1 మినిట్ ముందే మీరు ఎంటర్ చేసుకొని ఉంచుకొని పక్కన సెకండ్స్ పడుతుంది కదా, 5:30 కదా, 5:29 పక్కన సెకండ్స్ పడినప్పుడు మీరు జస్ట్ సెల్ కెర్నల్ ఇక్కడ అనేబుల్ టు ప్రాసెస్ వస్తుంది. ఎందుకంటే ఇంకా అది లిస్ట్ అవ్వలేదు. కరెక్ట్గా 5:30కి లిస్ట్ అవుతుంది. మీరు ఒక 2 మినిట్స్ ముందు నుంచే ఇది ఇలా ఎంటర్ చేసి పెట్టుకోండి. 15.4 పైన మార్కెట్. వెంటనే వితిన్ సెకండ్స్ పడిగానే కెర్నల్ అంటే మీకు సెల్ అయిపోతుంది. కింద అనేది మీకు చూపిస్తుంది. ఇక్కడ ఓపెన్ ఆర్డర్స్ ఉన్నాయి కదా, ఓపెన్ ఆర్డర్స్లో మీకు అయిపోతుంది. మీకు అసెట్స్కి అయితే వెళ్ళిపోతుంది. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే నన్ను అడగండి. ఒకసారి మళ్ళీ ఈ వీడియోని క్లారిటీగా ఒక 0.5x అలా పెట్టుకొని చూడండి. వెంటనే సెల్ చేశాక నాకు ఒకసారి మెసేజ్ చేయండి, లేదంటే మీ దగ్గర హోల్డ్ చేయండి, నేను మిమ్మల్ని కాంటాక్ట్ అవుతాను.